సింహరాశి వారు ఈ వారం తలపెట్టినటువంటి పనులు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ కార్యక్రమాల్లో విజయాలు సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క కష్టపడేటటువంటి విధానము తత్వం వలన అదనపు మార్గాల ద్వారా ఆదాయాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. అలాగే ఆస్తి వ్యవహారిక విషయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు మీరు పెంచుకునేందుకు తాపత్రయపడేటువంటి విధానం కూడా మీకు కలిసి రాబోతుంది. అలాగే అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కొంతమేరకు ఫలించబోతూ ఉన్నాయి ఈ వారంలో. ఇక కుటుంబ విషయాలన్నీ కూడా సానుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. కుటుంబ పరంగా సంఘపరంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ వారం ముందుకు రాబోతుంది. వాటి గురించి చర్చ చేస్తుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిల్లో ఫలితాలన్నీ కూడా నిదానంగా మీరు అనుకూలంగా పొందే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. అంచనాలను మించి వ్యవహరించకూడదు. మీ స్థాయిని మించి ఎప్పుడైతే మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారో సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నెట్టుకోకూడదు. ఇక ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో కావచ్చు, కుటుంబ పరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈ వారం ఈ సింహరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయటము, అలాగే లక్ష్మీనారాయణ స్వామి యొక్క అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం ద్వారా మీకు సంఘపరంగా కుటుంబపరంగా వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా అధిగమించేటటువంటి శక్తి, మంచి మంచి తెలివితేటలు భగవంతుడు ఇవ్వగలుగుతాడు.